అనగనగనగనగా దండకారణ్యం అనే ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక అందమైన సరస్సు దగ్గర నలుగురు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారు ఎవరంటే ఆకాశంలో ఎగిరే కాకి, కలుగులో ఉండే ఎలుక, వేగంగా పరిగెత్తే జింక మరియు మెల్లగా నడిచే తాబేలు. ఈ నలుగురు జాతి, వైరం మరిచిపోయి రోజూ ఆ సరస్సు ఒడ్డున కలుసుకునేవారు. కబుర్లు చెప్పుకుంటూ, ఆడుకుంటూ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు ఉదయం కాకి, ఎలుక, తాబేలు సరస్సు దగ్గరకు వచ్చాయి. కానీ జింక మాత్రం రాలేదు. మధ్యాహ్నం అయినా జింక జాడ లేదు. స్నేహితులకు కంగారు మొదలైంది. మన జింక ఎప్పుడూ ఇలా ఆలస్యం చేయదే, ఏ ఆపదలో ఉందో ఏమో అని తాబేలు భయపడింది. వెంటనే కాకి, నేను పైకి ఎగిరి అడవి అంతా వెతుకుతాను అంటూ ఆకాశంలోకి ఎగిరింది. చెట్ల మీద నుంచి అటూ ఇటూ చూస్తూ ఉండగా ఒకచోట వలలో చిక్కుకుని ఏడుస్తున్న జింక కనిపించింది. కాకి వెంటనే కిందికి వెళ్లి, మిత్రమా భయపడకు. నేను వెంటనే వెళ్లి మన ఎలుకను తీసుకునొస్తాను. దానికి పదునైన పళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి వేగంగా వెనక్కి వెళ్ళింది. కాకి జరిగిన విషయం ఎలుకకు, తాబేలుకు చెప్పింది. ఎలుక వెంటనే కాకి వీపు మీద ఎక్కి కూర్చుంది. కాకి వేగంగా ఎగిరి జింక దగ్గరకు చేరుకుంది. ఎలుక తన పదునైన పళ్ళతో వలను కటకటా కొరికి జింకను విడిపించింది. జింక ఎంతో సంతోషించింది. హమ్మయ్య! నా ప్రాణాలు కాపాడారు అని స్నేహితులను కౌగిలించుకుంది. ఇంతలో అక్కడికి మెల్లగా నడుచుకుంటూ తాబేలు కూడా వచ్చింది. తన స్నేహితుడికి ఏమైందో అన్న కంగారులో అది కూడా అక్కడికి వచ్చేసింది. జింక తాబేలును చూసి, మిత్రమా, నువ్వు ఎందుకు వచ్చావు? ఒకవేళ ఇప్పుడు వేటగాడు వస్తే మేమంతా వేగంగా పారిపోగలం. కానీ నువ్వు చాలా మెల్లగా నడుస్తావు కదా, నిన్ను పట్టుకుంటాడు అని కంగారు పడింది. జింక అన్నట్టుగానే అప్పుడే వేటగాడు రానే వచ్చాడు. వాడిని చూడగానే కాకి కావ్ కావ్ మంటూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎలుక పరిగెత్తి ఒక కలుగులోకి దూరింది. జింక ఒకే ఒక్క ఉదుటున పొదల్లోకి మాయమైంది. కానీ పాపం తాబేలు మెల్లగా నడుస్తూ వేటగాడి కంటపడింది. వేటగాడు చూశాడు. వల కత్తిరించి ఉంది. జింక పారిపోయింది. కోపంతో వణికిపోయిన వేటగాడు జింక ఎలాగూ తప్పించుకుంది. కనీసం ఈ తాబేలు అయినా దొరికింది అనుకుని తాబేలును పట్టుకుని ఒక సంచిలో వేసుకుని గట్టిగా ముడివేసి నడక మొదలుపెట్టాడు. చెట్టుపై నుండి ఇదంతా చూస్తున్న కాకికి చాలా బాధేసింది. వెంటనే జింక, ఎలుక దగ్గరికి వెళ్లి విషయం చెప్పింది. మన ప్రాణ స్నేహితుడి తాబేలును ఎలాగైనా కాపాడుకోవాలి. నాకొక ఉపాయం తట్టింది అని జింక ఒక తెలివైన పథకం చెప్పింది. వేటగాడు వెళ్లే దారిలో జింక చనిపోయినట్లుగా నేల మీద పడుకుంది. కాకి దాని మీద వాలి నిజంగానే పొడుచుకు తింటున్నట్లుగా నటించడం మొదలుపెట్టింది. వేటగాడు అది చూశాడు. అరే! ఆ పారిపోయిన జింక ఇక్కడే చనిపోయి పడి ఉంది. ఎంత అదృష్టం అనుకుని సంబరపడిపోయాడు. జింకను మోసుకెళ్లడానికి 2 చేతులు ఖాళీగా ఉండాలి కదా! అందుకే తన భుజాన ఉన్న తాబేలు సంచిని కింద పెట్టేసి జింక వైపు పరిగెత్తాడు. సరిగ్గా అదే సమయానికి పొదల్లో నక్కి ఉన్న ఎలుక వేగంగా వచ్చి సంచికి కన్నం వేసింది. తాబేలు మెల్లగా సంచిలోంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న సరస్సు నీళ్ళలోకి జారుకుంది. అటువైపు వేటగాడు జింక దగ్గరకు రాగానే జింక టప్పుమని లేచి కనురెప్పపాటులో మాయమైంది. కాకి ఆకాశంలోకి ఎగిరిపోయింది. వేటగాడికి ఏమీ అర్థం కాలేదు. కళ్ళు తేలేశాడు. సరే పోనీలే, దొరికిన తాబేలునైనా ఇంటికి తీసుకువెళ్దాం అని వెనక్కి వచ్చాడు. తీరా చూస్తే సంచికి చిల్లు ఉంది. తాబేలు లేదు. జింక లేదు, తాబేలు లేదు. వేటగాడు నిరాశగా బుద్ధి తెచ్చుకొని వెనుతిరిగాడు. ఆ తర్వాత నలుగురు స్నేహితులు మళ్ళీ కలుసుకొని ఆపదలో ఒకరికొకరు ఎలా సాయపడ్డారో తలుచుకుంటూ ఎప్పటికీ ఆనందంగా జీవించారు. ఇందులో నీతి ఏంటంటే ఐకమత్యమే మహాబలం. స్నేహితులు కలిసి ఉంటే ఎలాంటి ఆపదనైనా జయించవచ్చు.